31 సంవత్సరాల నుంచి అతను ఏబీసీ వర్గీకరణ కావాలని, అంటే 29 సంవత్సరాలకి అతను ఈ ఉద్యమం ప్రారంభించిండు. అంచెలంచెలుగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలలో దీన్ని పోరాటం చేసి ఎన్నో పార్టీలకు అతీతంగా అందరినీ మమేకం చేసుకుంటూ హరిజన గిరిజనులందరినీ ఒకే మాట మీద తీసుకొచ్చి రిజర్వేషన్స్ ఏబిసిడి, ఎందుకంటే అందుట్లో కూడా కొన్ని వర్గాలు ఉన్న వాళ్ళే లబ్ధి పొందుతుండ్రు, మిగతా వర్గాలకు లేకుండా ఏబిసిడి వర్గీకరించి ఇందుట్లో అందరికీ సమన్యాయం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తుంటూ దీనికి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు కూడా పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి దేశం మొత్తంలో ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పడం జరిగింది. దానికి తదనుగుణంగా ఇప్పుడున్న మన తెలుగు రాష్ట్రాల నుంచి స్టార్ట్ అయింది కాబట్టి తెలుగు రాష్ట్రాలలో 2 రాష్ట్రాలలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసినందుకు ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. మరొకసారి మందకృష్ణ మాదిగ గారికి మా తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ధన్యవాదాలు.